హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక డిసప్పాయింటింగ్ డిఫీట్. ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా వాళ్ళవే అని అనుకోని ఉంటారు వాళ్ళు. బట్ మిడిల్ ఓవర్స్ వాళ్ళ బ్యాటింగ్ సరిగ్గా వెళ్ళలేదు. అండ్ ఆ తర్వాత ఫైనల్లో మళ్ళీ కొన్ని టాక్టికల్ ఎర్రర్స్ కూడా కనిపించాయి, బౌలింగ్ ఎర్రర్ కూడా కనిపించింది. మిల్లర్ అండ్ సుదర్శన్ ఎన్ష్యూర్ చేశారు జీటీకి ఆ విక్టరీ రావాలని చెప్పి. ఈ మ్యాచ్ కొన్ని మలుపులు జరిగింది, కొన్ని కీలకమైన ఘట్టాలు ఈ మ్యాచ్లో మనం చూడడం జరిగింది. అవేంటో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ అన్నాడు, విచ్ ఐ థింక్ ఈజ్ అ పర్ఫెక్ట్ డెసిషన్. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. తర్వాత టీం గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ టీం అన్నాడు. అది కూడా పెద్దగా దాని గురించి డిబేట్ చేయాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. సేమ్ టీం అన్నంటే నటరాజన్ ఈజ్ నాట్ ఫుల్లీ ఫిట్, ఎందుకంటే ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్లో కూడా నటరాజన్ పేరుని అక్కడ కూడా మెన్షన్ చేయాలి. నితీష్ ఉండుంటే బాగుండేది నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ ప్రాబ్లీ వెయిట్ చేస్తున్నారేమో లేదా ఇంకొంతమందిని బ్యాక్ చేస్తారేమో తెలియదు. బట్ ది వెంట్ టు ద సేమ్ టీం. గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు ఏం చేశారు, ది గాట్ నూర్ అహ్మద్. స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో నూర్ అహ్మద్ని తెచ్చుకున్నారు. అతను దర్శన్ నల్కండే కూడా ఇండియన్ బౌలర్గా వచ్చాడనమాట సాయి కిషోర్ ప్లేస్లో. సో ఇది కొంచెం తేడా అనిపించింది, ఎందుకంటే సాయి కిషోర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. బట్ జస్ట్ దట్ 2 పేస్ వికెట్ ఉంది, కొంచెం పెడిగ్రీ ఆఫ్ ద బ్యాటర్స్ బాగున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా బాగా నూర్ అహ్మద్ని తెచ్చుకున్నారు అనిపించింది. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఆల్ స్టార్టెడ్ వెల్ ఎస్ఆర్హెచ్కి. ఫస్ట్ 2 overs 20 పైన రన్లు వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ 3 overs 7 పరుగులు వచ్చాయి, 7-7-7. మళ్ళీ లాస్ట్ ఓవర్ రషీద్ ఖాన్ వేసినప్పుడు అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు. మయాంక్ అగర్వాల్ విల్ బి డిసప్పాయింటెడ్. ప్రతి మ్యాచ్లోనూ అదే స్టైల్లో అవుట్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో కొన్ని డాట్ బాల్స్ కూడా తిన్నాడు. అండ్ మయాంక్ అలా ఆడడం అనేది ఏంటబ్బా అని చెప్పేసి డౌట్లు వస్తాయి. ఎస్, ట్రావిస్ హెడ్ బాగా ఆడాడు. అండ్ లాస్ట్ ఓవర్ పవర్ ప్లే అభిషేక్ శర్మ కూడా రషీద్ ఖాన్ని కొట్టాడు కాబట్టి స్కోర్ అనేది 55 దాటింది. బట్ ఆ తర్వాత నిజమైన బ్రేక్లు పడ్డాయి. 2 పేస్ పిచ్, కొన్నిసార్లు బాల్ బాగా బ్యాట్ మీదకి వస్తుంది. కాస్త స్లోవర్ వన్ వేస్తే కనుక బాల్ బ్యాట్ మీదకి రాదు. షార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కష్టం అవుతుంది. సో నూర్ అహ్మద్ వచ్చి ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. మార్క్రమ్ స్లో అయ్యాడు. మార్క్రమ్ ఏంటి అంత స్లోగా ఆడుతున్నాడు, మార్క్రమ్ వల్ల ఆడు. జనరల్గా మార్క్రమ్ ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో యూ వాంట్ స్పేస్ ఆన్ ద బ్యాట్. ఒకసారిగా స్పిన్నర్లు స్లోవర్ వన్స్ అవి వచ్చాయంటే తను కొంచెం స్లో అయ్యాడు. స్ట్రైక్ కూడా ఎక్కువ రొటేట్ చేయలేకపోయాడు. అండ్ దాంతో ఆ 10 overs తర్వాత స్కోర్ అదేంటా అనిపించింది. అండ్ ఆ తర్వాత క్రమేణా వికెట్లు కూడా పడ్డాయి. బట్ ఇంపార్టెంట్గా మేజర్గా ఎక్కడ మారింది ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అంటే కనుక ఫస్ట్లీ క్లాసన్ వికెట్ దగ్గర మారింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో క్లాసన్ బోల్డ్ అయ్యాడు, అవుట్ అయ్యాడు. అప్పటికే క్లాసన్ విజృంభించి ఆడేశాడు. క్లాసన్ ఇంకొక ఓవర్ ఉన్న స్కోర్ వుడ్ హ్యావ్ బీన్ అరౌండ్ 190. ఏదైతే 162 దగ్గర ఏదైతే స్కోర్ అయితే ఆగిందో ఈజీగా ఇంకొక 20-25 రన్స్ ఎక్స్ట్రా వచ్చేవి క్లాసన్ ఉండుంటే, ఇంకొక 2 overs ఉండుంటే. కనీసం ఇంకొక ఓవర్ ఉండున్నా కూడా స్కోర్ వుడ్ హ్యావ్ బీన్ 175. క్లాస్ని అక్కడ అవుట్ అవడంతో కావాల్సిన పుష్ అనేది రాలా. సరే, ఇంపాక్ట్ ఉందని తెచ్చుకున్నారు. షాబాజ్ కూడా 20 balls 22 కొట్టాడు. అతను కూడా పూర్తి స్థాయిలో ఆ ఫినిష్ చేసి ఇది రాలేదు. సమద్కి అవకాశం వచ్చింది. సమద్ బాగా ఆడాడు కాబట్టి 150 దాటింది, 160 దాటింది, 162 దాకా స్కోర్ అనేది వెళ్ళింది. సో ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ 15-20 runs షార్ట్. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలింగ్ లేదంటే బౌలింగ్ ఉంది. సాహా బాగా గట్టిగా స్టార్ట్ చేశాడు. గిల్ కొంచెం స్లోగానే స్టార్ట్ చేసిన, సాహా చాలా గట్టిగా 200 స్ట్రైక్ రేట్తో స్టార్ట్ చేశాడు. అండ్ ఆ తర్వాత పవర్ ప్లేలో మీరు చూసుకుంటే కనుక వాళ్ళు కూడా 50 దాకా కొట్టారు. వికెట్ పడింది, షాబాజ్ ఓవర్లో వికెట్ పడింది సాహాది. బట్ ఇంకా మనం డీటెయిల్డ్గా వెళ్తే కనుక సాయి సుదర్శన్ అండ్ గిల్ పార్ట్నర్షిప్ వాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్లో వాళ్ళు రన్స్ ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. గిల్ క్రమేణా అటాక్ చేసుకుంటూ వచ్చాడు. బట్ ఆ స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత ఎప్పుడైతే మార్కండేకి గిల్ చిక్కాడో అక్కడ ఎస్ఆర్హెచ్ యాక్చువల్లీకి ఏముంటుంది, మ్యాచ్ దొరికేసిందే మ్యాచ్ అనుకున్నారు. మిల్లర్ని ముందుకు పంపించడం వాజ్ అనదర్ వెరీ గుడ్ డెసిషన్. శుభ్మన్ గిల్ దగ్గర నుంచో ఆశిష్ నెహ్రా దగ్గర నుంచో మిల్లర్ని అక్కడ పంపించడం వాజ్ అ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. షాబాజ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, షాబాజ్ ఉన్నాడు కదా, లెఫ్ట్ హ్యాండర్స్ బాగా కొడతారు షాబాజ్ అనే విషయం అతనికి తెలుసు. అతను ఆగాడు. మయాంక్ మార్కెట్ని కాస్త గేమ్ నుంచి పక్కన పెట్టచ్చు, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మనం విజయ్ శంకర్ని కాదు మిల్లర్ని పంపిద్దాం. పైగా పిచ్ ఇస్ గెట్టింగ్ స్లో, సో మిల్లర్కి ఎక్స్ట్రా డెలివరీస్ ఉంటే మంచిదని భావించారు. సో 2 spinners ఆర్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆ ఒక డెసిషన్ వల్ల. దాంతో ప్యాట్ కమిన్స్ వాజ్ ఫోర్స్డ్ భువనేశ్వర్ కుమార్ని 15th overలోకి తీసుకొని రావడానికి. సరే, అప్పటికే ఓవర్ వికెట్ పడకుండా ఆడుతూ కొంచెం జాగ్రత్తలు వహిస్తూ వచ్చారు. 16th overలో ఐ ఫెల్ట్ సుందర్ షుడ్ హ్యావ్ బీన్ దేర్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నారు. మీరు ఎలాగో షాబాజ్ని వేయించలేరు, మార్కండేని వేయించలేని నేపథ్యంలో సుందర్ షుడ్ హ్యావ్ బౌల్డ్. ఇది ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి ఒక టాక్టికల్ ఎర్రర్. ఎందుకంటే మార్కండే వేస్తున్నాడు, రీచ్ నుంచి పక్కకు పోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాల్ అది వైడ్ పోయింది.
సెకండ్ బాల్ 4 పోయింది, ఆ తర్వాత 4 పోయింది, 6 పోయింది, వైడ్ పోయింది, మొత్తం అంతా తేడాలు జరిగిపోయి సాయి సుదర్శన్ కూడా వచ్చి 6 కొట్టేశాడు. ఆ ఓవర్లో 24 రన్లు వచ్చాయి. అండ్ ఆ ఓవర్ వాజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓవర్. అప్పటిదాకా రన్ రేట్ వాజ్ అరౌండ్ 9.5 runs per over వెళ్తూ వచ్చింది. సడన్గా 24 runs ఓవర్ వచ్చేసరికి ఇంక అయిపోయింది మ్యాచ్. 6 runs per overకి వచ్చింది రన్ రేట్. సో ఆ ఒక్క ఓవర్ చేంజ్డ్ ఎంటైర్లీ. 5 ఓవర్లో దాదాపుగా 48 నుంచి ఇంకా 4 ఓవర్లో 24 కొట్టాలి. ఆ ఓవర్లో ఐ థింక్ ప్యాట్ కమిన్స్ ఒక ఆలోచన ఏంటి అంటే కనుక మార్కండే 2 ఓవర్స్లో 9 runs మాత్రమే ఇచ్చాడు. శుభ్మన్ గిల్ లాంటి వికెట్ తీశాడు. ఇక్కడ వేస్తే ఇంకో వికెట్ రావచ్చు, బ్యాటర్స్ అటాక్ చేయొచ్చు అనే ప్లాయ్ ఉంటుంటుంది వాళ్ళకి. బట్ ఓవరాల్గా పిక్చర్ చూస్తే కనుక ఇక్కడ ఐ థింక్ హీ షుడ్ హావ్ గాన్ విత్ సుందర్ ఏమో అనిపించింది. అలాగని మార్కండేని తిట్టిపోయాల్సిన అవసరం లేదు. అవుతాయి, ప్రతి ఒక్క బౌలర్కి అవుతాయి ఇలాంటివి. రషీద్ ఖాన్ కూడా 6 ఇచ్చాడు, మార్కండే కూడా అవుతాయి కొన్ని బౌలర్స్కి. బట్ టాక్టికల్గా దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఏమో అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా వర్కౌట్ కాదు. మిల్లర్ సడన్గా ఆ ఓవర్లోనే అటాక్ చేశాడు. దానికి కారణం ఏంటంటే కొంచెం ఇల్నెస్ అనేది వచ్చింది, పరిగెత్తడంలో ప్రాబ్లం కనిపించింది, కొంచెం డిజినెస్ ఏమైనా వచ్చిందో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో తొందరగా కొట్టేద్దాం, బాల్ స్లాట్లో ఉంటుంది, అటాక్ చేసేద్దాం, అటాక్ చేసి కొడదాం, పరిగెత్తి డీప్ గీప్ అవేమీ లేవు, లెట్స్ ఫినిష్ ఇట్ అనుకుందాం. అలా ఆడే ప్రయత్నం చేశారు. సరే, తర్వాత సుదర్శన్ నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు, మిస్ ఫీల్డ్ అవి కూడా జరిగి ఆ ప్రెషర్ అనేది వచ్చింది, మ్యాచ్ పోయిందనే ఆలోచన వచ్చేసింది. కమిన్స్ ప్రయత్నం చేశాడు. బట్ ఇందాక అన్నట్టుగానే రిసోర్సెస్ని బాగానే వాడుకున్నా ఒక కీలకమైన దశలో ఆ ఒక ఎర్రర్ జరగడం అనేది మళ్ళీ మ్యాచ్లోకి మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్ని దూరం చేసింది. అండ్ అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక జీటీ సీల్డ్ ద డీల్. సో 2 ఇంపార్టెంట్ ఓవర్లు జరిగాయి. ఒకటి రషీద్ ఖాన్ క్లాసన్కి వేసిన ఓవర్, రషీద్ ఖాన్ ఆ వికెట్ తీయడం. రెండోది మార్కండే వేసిన ఓవర్లో మార్కండేని అటాక్ చేయడం. ఈ 2 తేడాలు జరిగిపోయాయి. ఎందుకో కూడా చెప్తా. 163 టార్గెట్లు మీరు 24 ఒకే ఓవర్లో కొట్టారంటే 19 ఓవర్స్లో మీరు కొట్టాల్సిన స్కోర్ ఇస్ అరౌండ్ 140. 19 ఓవర్స్లో 140 అనేది 7 runs per over కన్నా కొంచెం ఎక్కువ. అందులోనే మీకు ఎక్కడో ఒక 11 రన్ల ఓవర్లో లేకపోతే 10 రన్ల ఓవర్లో వచ్చేస్తాయి. అలాంటివి 3 వచ్చాయి. సో ఆ 3 30 తీసేయండి అక్కడ. సో మీ 6 ఓవర్లో మీరు 60 ఎలాగో కొట్టారు, రైట్. అండ్ ఆ తర్వాత అది కాకుండా మీకు పవర్ ప్లేలో ఎక్కడొక్కడ కొన్ని ఎక్స్ట్రా రన్లు వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ యూఆర్ లూజింగ్ ద బ్యాటిల్. దాన్ని ఎస్ఆర్హెచ్ సరిగా గమనించలేదేమో అనిపించింది. అండ్ బ్యాటింగ్లో మార్క్రమ్ ఆ మిడిల్ ఓవర్స్లో ఆడలేకపోవడం. మిడిల్ ఓవర్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఎక్స్ట్రా వికెట్. వీళ్ళు మిడిల్ ఓవర్స్లో వికెట్ కోల్పోకుండా ఇమ్మీడియట్గా మిడిల్ ఓవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవరే కుమ్మేశారు 24 runs. అలాంటి ఓవర్ ఆఫ్టర్ ద మిడిల్ ఓవర్స్ ఎస్ఆర్హెచ్కి రాలి. అంటే అలాంటి మొమెంటమ్ చేంజింగ్ ఓవర్ సమత్ ప్రయత్నించాడు. బట్ అప్పటికే చాలా డెలివరీస్ అనేవి వేస్ట్ అయ్యాయనేది నా ఫీలింగ్. ఇంకోటి శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీని ఎందుకు మెచ్చుకోవాలంటే అజ్మత్ ఉమర్ ఉజాయిని కంటిన్యూ చేయించాడు. 3 ఓవర్ కూడా వేసేయన్నాడు. ఎందుకంటే అప్పుడే అబ్జర్వ్ చేశాడు మయాంక్ కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ బాల్ కనుక ట్రావిస్ హెడ్ స్ట్రైక్లో ఉండుంటే బహుశా తెచ్చేవాడు కాదేమో. మయాంక్ ఓవర్లో ఫస్ట్ బాల్కే స్ట్రైక్లో ఉన్నాడు కాబట్టి అజ్మత్ ఉమర్ ఉజాయిని తెచ్చి నువ్వు వేయమని చెప్పాడు. డాట్ బాల్స్ కానీ ఆడే విధానం కానీ తేడాలు జరిగి అక్కడ వికెట్ పడింది. సో ఇటువంటి కాంబినేషన్ బాగుండేది. నూరేబంది వాడిన విధానం బాగుంది. మోహిత్ శర్మని వాడిన విధానం అత్యద్భుతంగా ఉంది. అండ్ మోహిత్ శర్మ లాస్ట్ సీజన్ ఈ సీజన్ మీరు పోల్చుకుంటే కనుక 17 వికెట్లు ఇన్ ద డెత్ ఓవర్స్ తీశాడు. ఎకానమీ ఇస్ జస్ట్ ఓవర్ 7 పైన రన్లు ఇవ్వడం, 17 దాకా వికెట్లు తీయడం, అదర కొట్టడం, అపోజిషన్ ఎక్కడ కూడా క్యారీ అవ్వకుండా చూసుకోవడం. 2 సార్లు అహ్మదాబాద్లో 2 సార్లు కూడా అటు ముంబై ఇండియన్స్ ఆపగలిగాడు, ఇటు ఎస్ఆర్హెచ్ని ఆపగలిగాడు. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక తేడా పిచ్, తేడా ఇన్ ద సెన్స్ అంత ఈజీ పిచ్ కాదు. బట్ ఎస్ఆర్హెచ్ కుడ్ స్టిల్ హావ్ గాట్ 10-15 runs మోర్. అది వచ్చుంటే కనుక మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. బట్ టాక్టికలీ ఆల్సో ఎస్ఆర్హెచ్ ఒక్క టాక్టికల్ ఎర్రర్ చేసింది. కొంతమంది డౌట్ వచ్చి కమిన్స్ ఏంది బౌలింగ్కి రావట్లేదు, 10 ఓవర్లు అయిపోతున్నాయి ఏంటి అని. అతని ఆఫ్ కట్టర్స్ వాటన్నిటి మీద అతను నమ్మకం ఉంచుకున్నాడు. సో ఈ వాంటెడ్ టు బౌల్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ప్లే. సో 11th to 20th ఓవర్లో అతను 4 ఓవర్లు వేద్దాం అనుకున్నాడు, వేసాడు, చక్కగానే పోరాటం చేశాడు. సో కమిన్స్ ఇక్కడ అనేది ఏమీ లేదు. ఇక్కడ మిగతా బౌలర్లు అందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. షాబాజ్ ఫస్ట్ ఓవర్ రన్లు ఇచ్చాడు, పవర్ ప్లేలు వేసాడు. సో అందుకే రన్లు వెళ్తాయి. తర్వాత వికెట్ తీశాడు. సుందర్ కుదిరినంత వరకు బాగానే బౌలింగ్ చేశాడు. ఉనాద్కట్ సరే లాస్ట్ ఓవర్లో ఇటు తిరిగి ఏమీ చేయలేని పని, సో అది పక్కన పెట్టారు. భువనేశ్వర్ కుమార్ బాగా చేశాడు బౌలింగ్. సో ఇవన్నీ అందరూ బాగానే జరిగాయి. జస్ట్ దట్ ఆ మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కుడ్ నాట్ ఫైర్. అది ఆ ఒక్క తేడాను గమనించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇలాంటి మ్యాచ్లు జరుగుతాయి. ఇలాంటి మ్యాచ్లు అర్లీగా వచ్చాయి కాబట్టి చూసుకోవాలి ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని. బట్ జీటీకి 2-2 ఇన్ దర్ హోమ్ గ్రౌండ్. అండ్ అది కూడా స్ట్రాంగర్ సైడ్స్. ఎస్ఆర్హెచ్ ఈజ్ అ స్ట్రాంగర్ సైడ్, నో డౌట్ అబౌట్ దట్. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం అనేది నేను స్టార్టింగ్లో కూడా చెప్పా. ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే రావాల్సిన 2 points పోయాయి ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడితే. జీటీ గురించి మాట్లాడితే కనుక వాళ్ళకన్నా బెటర్ టీం ముంబై, వాళ్ళకన్నా బెటర్ టీం ఎస్ఆర్హెచ్. అసలు ఏం చేస్తారా వీళ్ళు, ఇది సరిపోతుందా, ఆ స్కోర్ సరిపోతుందంటే దాన్ని అక్కడ డిఫెండ్ చేశారు. ఈ స్కోర్లో చతికలు పడతారంటే లేదు మేము కొట్టేస్తామని కొట్టేశారు.
సో సంథింగ్ ఇస్ దేర్ బిట్వీన్ అహ్మదాబాద్ అండ్ జీటీ. బాగా ఆడుతున్నారు అక్కడ. సరే అంతకుముందు సీజన్లో అహ్మదాబాద్లో ఎక్కువ మ్యాచ్లు జరగకపోయినా కూడా బాగా ఆడారు. వాళ్ళ టీం స్ట్రెంగ్త్ లేదనుకున్నప్పుడల్లా కూడా ఎలాగోలా కలిసికట్టుగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. సో ఇట్స్ ఫెంటాస్టిక్ విక్టరీ గుజరాత్ టైటన్స్కి. ఇక కాసేపట్లో రెండో మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. టిల్ దెన్.